నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా న్యాయం చేయొచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వరకు తెలుసుకుందాం. నమస్తే అండి. స్టూడియో రైట్. డాక్టర్ గారు చెప్పండి, సోరియాసిస్ హోమియోపతి వైద్యం అంటే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇందులో ఈ వ్యాధి తగ్గుతుందా, ఈ వ్యాధి తగ్గదా అనే మాట అడిగే అవసరమే లేదు. ఎలాంటి వ్యాధులకైనా శాశ్వత నివారణ ఉన్నది హోమియోపతిలో. ఎందుకంటే అలోపతి వైద్యంలో తక్కువగానటువంటి గ్యాంగ్రీన్, క్యాన్సర్ కంటే ప్రమాదమైంది గ్యాంగ్రీన్. ఆ గ్యాంగ్రీనే మనకు కాలు తీసేస్తామన్నారు, కాలు తీసేసేస్తామన్న కేసుకే ఆపరేషన్ చేయకుండా, కాలు తీయకుండా హోమియోపతి మందులతోనే క్యూర్ చేసినాం. కాబట్టి ఇక ఇంత అతి పెద్ద వ్యాధి అంటే గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ తగ్గినప్పుడు ఎయిర్ ఫాలు, సోరియాసిస్ ఒక లెక్కన కొన్ని వేల మందికి తక్కువ చేసిన సోరియాసిస్ కేసులు. అందరికీ సక్సెస్ అయిన కేసులు అని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యాధి ఉన్నా భయపడొద్దు. కొద్దిగా హోమియోపతిలో మీరు లక్షణాలు కరెక్ట్ చెప్పాలి. హోమియోపతిలో మీకు సరైన మందు, సూటబుల్ మందు వాడాలంటే మీ వ్యాధి లక్షణాలు కరెక్ట్గా చెప్తేనే మీ యొక్క లక్షణాలకు సరైన మందు మేము వెతికి ఇవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ మెడిసిన్ అయితే వితిన్ 24 అవర్స్లో మార్పు కనిపించాలి, 10 డేస్లో తేడా కనిపించాలి అని చెప్తున్నా. అది సక్సెస్ఫుల్. ప్రజలు కూడా ఇప్పుడు అదే చెప్పేటట్టు తయారయ్యారు. కాబట్టి చెప్పే లక్షణాల మీదనే హోమియోపతిలో. అలోపతిలో లక్షణాలు చెప్పే అవసరం లేదు. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు పేషెంట్లు మాట్లాడనియరు. ఆ రిపోర్ట్లలో ఏముంటే ఆ రిపోర్ట్లు చూసి మందులు రాస్తారు. కాబట్టి ఆ హోమియోపతి డాక్టర్ దగ్గరేమో మాటలు చెప్పాలి బాధలు, అలోపతిలోకి మాటలు చెప్పే అవసరం లేదు. వాళ్ళకి ఫిజికల్గా పెథలాజికల్ రిపోర్ట్స్ చూసి డయాగ్నోజ్ చేసి మందులు రాస్తారు. మా దగ్గర ఏంటంటే వ్యాధి లక్షణాలు బయటకు చెప్తే దాని సరైన మందులు మేము వెతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినా వ్యాధి లక్షణాలు పూర్తిగా చెప్పినప్పుడే మీకు కరెక్ట్ మంది ఇస్తారు. ఇప్పటిదాకా ప్రజల్లో ఇలాంటి లక్షణాలు చెప్పలేక కొన్ని చెప్పి కొన్ని దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, డ్రగ్ రాంగ్ ప్రిస్క్రిప్షన్ అవుతుంది. అప్పుడు అది 2 సంవత్సరాలు వాడినా తక్కువ కాదు. కాబట్టి కరెక్ట్ మెడిసిన్ వాడితే, కరెక్ట్ డాక్టర్ ఉంటే, క్వాలిటీ మందు ఉంటే 24 అవర్స్లో మార్పు అని చెప్తున్నా. ఆ రిజల్ట్ చూపిస్తున్నా. ఆ సాక్ష్యాలు కూడా మేము ముందుకు పెడుతున్నా. ప్రజల లోపల మస్తు చైతన్యం వచ్చింది. 2 రాష్ట్రాల లోపల కూడా ప్రజల్లో హోమియోపతి మీద అభిమానం బాగా పెరిగింది. ఇప్పటిదాకా ఈ అలోపతి మందులు మింగి ఓవర్డోసులు అయ్యి ఇతర ఆరోగ్యాలను చెడిపోయి బాధలు పడుకుంటూ ఉన్న వాళ్ళకు అరే హోమియోపతిలో ఇంత అద్భుతమైన వైద్యం ఉందా అనేది ప్రజలకు తెలిసిపోయింది. మనకు ఒకటే మన లైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతి అనేది ఒక వైద్య విధానం. అలోపతి డాక్టరే, అలోపతి ప్రొఫెసరే, ఎండి డాక్టరే హోమియోపతిని కనిపెట్టిండు. అది స్పీడ్ అయితే ఇది ఎందుకు కనిపెడతాడు? అలోపతి కంటే ర్యాపిడ్ యాక్షన్ ఉంది కాబట్టి ఇది కనిపెట్టిండు. దీన్ని సరైన పద్ధతిలో ప్రయోగం చేసేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. పేషెంట్లు డాక్టర్ మాత్రమే తప్పు. పేషెంట్ చెప్పడము, డాక్టర్ ఇవ్వడం కరెక్ట్ ఉంటే అది కరెక్ట్ పని చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఫెయిల్ అయిందంటే హోమియోపతి సిస్టమ్ తప్పు కాదు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, 3 ఏళ్ళు వాడినాము, 4 ఏళ్ళు వాడినాము హోమియోపతి పర్వాలేదు. నా దగ్గర వితిన్ 24 అవర్స్లో మార్పు వచ్చి నెలలో తగ్గే వరకు అద్భుతం సార్ అంటున్నారు. మరి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎందుకు? రాంగ్ ప్రిస్క్రిప్షన్, రాంగ్ డయాగ్నోజ్ చేయడం వల్ల రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, మందు పని చేయదు. కాబట్టి డాక్టర్కు కరెక్ట్గా చెప్పినప్పుడే మందు కరెక్ట్ ఇస్తే అది రిజల్ట్. ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సరే, 20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా వితిన్ షార్ట్ టైంలో మార్పు వస్తుంది. ఇప్పుడు మన విశాఖపట్నం పోయినా, విశాఖపట్నంకు విజయనగరంకి వెళ్ళి వచ్చిన కాళ్ళు చేతులు పడిపోయినాయి, నోరు పడిపోయింది, కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది. పిల్లగాడు, యంగ్ పిల్లగాడు కష్టం చేసుకొని బతికేటోడు 2 సంవత్సరాల నుంచి ఇంట్లోకి లేవకుండా బెడ్ రీడ్ అయిపోయింది. ఎంత ఆ ఫ్యామిలీని ఎట్లా పోషిస్తారు చెప్పు? అసంటి వానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కాలు చేయి రాలేదు. మన దగ్గరికి విజయనగరంకి వెళ్ళి వచ్చిండు, మెడిసిన్స్ ఇచ్చినాక వితిన్ 1-2 మంత్స్లో లేచి నడుచుకుంటూ వచ్చిండు నా దగ్గరికి విశాఖపట్నంకు. అదేవిధంగా వెన్నుపూస డిస్కుల ప్రాబ్లంతో చాలామంది బాధపడతారు. వెన్నుపూస డిస్క్ బల్జు, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి అలోపతిలో ఒక పాపం పేదవానికి ఆపరేషన్ చేసినా 5-6 లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ ఎప్పటిలాగానే పరిస్థితి.
ఎంత బాధ ఉంటుంది? పైసవాయే మనిషికి యథావిధంగా పరిస్థితి ఉంటే ఎంత బాధ ఉంటుంది? కాబట్టి ప్రజలరా, హోమియోపతిలో తక్కువ కానప్పుడు హోమియోపతి డాక్టర్ చెప్పినప్పుడే మీరు బయటకు పోవాలి. మ్యాక్సిమం మంచి డాక్టర్ దగ్గర ఎలాంటి వ్యాధి అయినా శాశ్వత నివారణ చేయవచ్చు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇవాళ మీరందరూ ఒకదాని వెనుక ఒకటి అన్నీ చూస్తూ ఉండండి. మీరందరూ వినండి, మీరు హోమియోపతి తినండి. మీరు తిన్నది అనుభవించి ప్రజలకు మనం షేర్ చేసుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేయయి. ఎందుకంటే వాళ్ళకే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, ఫార్మాక్యూటికల్ కంపెనీలు, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తే అవన్నీ వండుకుంటాయి కదా, అందుకే దీన్ని డెవలప్ చేయరు. కాబట్టి మనము ప్రజలం అందరము తినాలి, అనుభవించాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఇది ఒక పెద్ద ఉద్యమం రావాలి, హోమియోపతి మీద ఉద్యమం రావాలి. ప్రతి ఒక్కరు హోమియోపతి ఎగబడితే మీకు ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు, హాస్పిటల్ పోయి పండుకునే అవసరం లేదు. మీరు ఒక్కొక్కటి కేసు బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత రిజల్ట్ ఉందనేది. రాజలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ అంబర్పేట నుంచి వచ్చిన. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మొక్కల నొప్పులతో నడవలేని పరిస్థితిలో వచ్చినావు. నడవలేని పరిస్థితులు వచ్చిన. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడి నెల అవుతుంది. నెల అయింది. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? కొద్దిగా మార్పు వచ్చింది, నడుస్తున్నా కొద్దిగా నడుస్తున్నావు కదా. నొప్పులు ఉన్నాయి జరా, ఉన్నాయి. ఒక నెలకు పోతాయి పోవు, కానీ ఇప్పుడు నీకు తేడా అయితే కనిపించింది కదా. కొద్దిగా తేడా ఉంది. బయట మందులకు ఇక్కడ మందులకు తేడా ఉంది కదా. సార్ చెప్పు, అమ్మగారు ఏమంటారో చెప్పు. సార్ మీ పేరు? రామస్వామి. రామస్వామి గారు, అమ్మకు ఎట్ట పని? హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న దవాఖానలను తిరిగిన తర్వాత ఈ డాక్టర్ గారు టీవీలో చూసి వచ్చిన నెల రోజుల తర్వాత మార్పు కనబడ్డది కాబట్టి మళ్ళీ ఇక్కడనే వచ్చిన రెండో విజిట్. ఓకే. ఇగో 6 నెలలు వాడితే అమ్మకు పట్టుకోకుండా గిద్ద పోయేటట్టు చేస్తా. ఆ లోపల జాయింట్ల లిగమెంట్స్ అన్నీ అణిగిపోయినాయి, జాయింట్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది. పాత మందులు వాడుతున్నాం, ఏది వాడద్దు, ఏది వాడకుండా మన మందుల మీదనే ఉండాలి. మంచిది సార్. ఓకే, ధన్యవాదాలు. ఏం పేరమ్మా? భిక్షపతి. భిక్షపతికి ఏం బాధ ఉండే? ఎందుకు వచ్చి ఈశ్వరప్పమ్మ క్లినిక్ ఇంతకుముందు? ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది సార్. 13 ఏళ్ళ సంది క్యాన్సర్ వచ్చి, క్యాన్సర్ బంద్ అయినాక మళ్ళీ ఓపెన్ సర్జరీ అయింది. అది అయిపోయినాక మంచిగా ఉన్నారని అనుకున్నాం. మొత్తం మూల పడ్డాడు, కాజాయి మీదకెళ్ళి వచ్చింది. నరాలు పని చేస్తలేదు, మాట వస్తలేదు, నిద్ర పోతలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడిన ఎన్ని రోజులు అయింది? అది నెల అయింది. ఇళ్ళకి నెల, ఇది రెండో విజిట్. ఈ నెలలో ఏమేమి తక్కువ ఉంది ఆయన దగ్గర? ఈ నెలలో కొంచెం ఈ బ్రెయిన్ తక్కువ. బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని చెప్పిన. నేను చెప్పింది అదే, మీరు ఎక్స్రే తీసుకొని ఎంఆర్ఐ తీపించినాక అదే చెప్పారు. మరి నేను చూసి చెప్పింది ఒకటే కదా. ఒక 15-20 వేలు ఖర్చు పెట్టినాక మళ్ళీ వాళ్ళకి అదే చెప్పిరి. కాబట్టి ఇప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న క్లాట్స్ అని కరిగిపోయేటట్టు మందులు ఇచ్చిన. నెలలో తేడా కనిపించిందా? వెరీ గుడ్. ఏం బిచ్చపతి అనిపించిందా? వెరీ గుడ్. ఇప్పుడు అట్లనే వాడుకుంటూ పోతే 6 నెలలు వాడితే మళ్ళీ రన్నింగ్ చేసేటట్టు చేస్తా. ఏం పేరు? నాగేశ్వరరావు నా పేరు. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్కి వచ్చి ఏం బాధతో వచ్చారు? నాకు ఫైల్స్ ఉండే, ఒక 4-5 ఇయర్స్ నుంచి ఫైల్స్ బాగా ఇబ్బంది అవుతుండే. ఫైల్స్ నుంచి ఎక్కడెక్కడ పోయినావు? ఏం చెప్పారు డాక్టర్లు? ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర పోయినా, అలోపతి కూడా తీసుకున్నా. ఆయుర్వేదిక్ అయితే నేను అది కాయంచూరన్ గోళీలు వేసుకుంటుంటే మోషన్ ఫ్రీ పాస్ గానికి. అయితే ఇప్పుడు అది మీ దగ్గరకు వచ్చినందుకు అది ఒక 1 మంత్ నుంచి తీసుకున్నా. నాకు ఆల్మోస్ట్ 90% క్యూర్ అయిపోయింది. వెరీ గుడ్. మరి తర్వాత ఇక కొద్దిగా ప్రెజర్ చేయాల్సి వస్తుంది. అది కూడా మీరు చెప్పింది, అది కూడా క్లియర్ అయిపోతుంది అని. అది కూడా అయిపోతుంది. దానివల్ల నాకు మంచిగా చాలా సంతోషం ఉంది ఇక్కడికి వచ్చినందుకు. సంతోషం. మీ మేడం కదా. మేడం గారు, మీ పేరేంటి? నా పేరు అంబుజ. అంబుజ గారు, మీకేం తక్కువ ఉంది హోమియోపతి వాడినాక? నాకు కాళ్ళ నొప్పులు, దురద అవి చాలా ఉండే. 90% వరకు తగ్గింది. కాకపోతే ఇప్పుడు కొంచెం. ఎన్ని నెలలు వాడుకొని? నాకు ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఇది 4వ విజిటా 5వ విజిటా? 1 2 3 4 4వ విజిట్. 3 నెలలు వాడినావు. 3 నెలల్లో నీకు ఇంత డెవలప్ అయిందంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య హోమియోపతిలో ఇంత తగ్గిందంటే, హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడే. వెరీ గుడ్. కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ ఉంటే ఇంత ర్యాపిడ్ పనిచేస్తుంది.
నేను బ్లైండ్ మందు గుడ్డిగా మనం ఏదో ఒకటి ఇచ్చినామనుకో అది రాంగ్ రూట్లో వెళ్ళిపోయి పనిచేయదు. అప్పుడు మనం అనుకుంటాం హోమియోపతి వాడినా 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా తక్కువ వాలి అంటారు. సిస్టమ్ బదనాం చేస్తారు. సిస్టమ్ తప్పు లేదు. హనుమాన్ గారు హోమియోపతి కనిపెట్టిండు, ఆయన అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు. దానికంటే ర్యాపిడ్ ఉంటేపటికే కనిపెట్టింది కాబట్టి దాన్ని చూపించేటోళ్ళు లేక అట్లా. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం పేరు? దుర్గారావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ శ్రీకాకుళంకి వచ్చినావు. విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి నోరు కాలు చెయ్యి పడిపోయింది. పడిపోతే మరి బయట డాక్టర్లు ఏం చేసారు? ఎక్కడ డాక్టర్లు మామూలు మెడిసిన్ రాసి ఇచ్చారు, ఫిజియోథెరపీ గట్రా చేసుకోమన్నారు. ఇలాగా సార్ మేము చూసి మేము వచ్చాము ఇక్కడికి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాం. ఫిజియోథెరపీ మరి చేస్తే ఏమైనా మార్పు వచ్చిందా? మందులు ఇస్తే ఏమైనా అయిందా? ఫిజియోథెరపీ లేదు కానీ ఈ మెడిసిన్ కాంచి కొద్దిగా మాట స్ట్రాంగ్ అయిపోయింది. ఇంప్రూవ్మెంట్ మాట మంచిగా వస్తుంది. చెయ్యి కూడా ఇప్పుడు చెయ్యి జర పైకి లేవట్టు. గుడ్. మంచిగా లేస్తుంది కదా? అప్పుడు ఇంత లేవకపోతుండే. అప్పుడు చాలా కష్టంగా ఉండేది. మరీ బలతరంగా ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఒక చెయ్యి లేస్తుంది. గుడ్. కాలు కూడా మంచిగా లేస్తుందా? లేపు కాలు. గుడ్. మంచిగా లేస్తుంది. గుడ్. ఇప్పుడు కూర్చో. ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. ఇది కాలు పడిపోయి ఎన్ని నెలలు అవుతుంది? కాళ్ళు పడి 2 years దాటిపోయింది. 2 years దాటిపోయింది. 2 years దాటిపోయిన కాల్ చేయి 2 నెలలు తక్కువైందంటే హోమియోపతి మందు మంచిగా పనిచేస్తుంది స్పీడ్గా. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తా. ఏం పేరు? లక్ష్మీనారాయణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ విజయనగరంకి వెళ్ళి విశాఖపట్నం వచ్చినావు. ఏం బాధ? ఇది చేతులు కాళ్ళు లాగేసి మంటలు వచ్చేసి తలంతా లాగేస్తున్నాం సార్. చేతులు కాళ్ళు లాగి అరికాలు మంటలు మండుతున్నాయి. అరికాలు మంటలు, చేతులు మంటలు. ఏం చేసింది మరి డాక్టర్లు? డాక్టర్ అడిగితే ఆపరేషన్ చేయాలమ్మా, నీకు మెడలో నరాలన్నీ నొక్కిస్తున్నాయి, సర్జరీ పడుతుందమ్మా సార్. ఇంత చిన్న కాలు చేయి పడిపోతుందంట చేయకపోతే. మరి ఇప్పుడు చేసినాక మంచిగా అయినావా? మరి ఏం లేదు సార్, మంచిగా అవ్వలేదు సార్. మరి మంచిగా చేసినా మంచిగా కాకపోతే కదా. మంచిగా కాలేదు సార్. బెంగళూరు వెళ్ళమన్నా బెంగళూరు వెళ్ళాను సార్. బెంగళూరు వెళ్తే అక్కడ కూడా రిస్కే చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కానీ రిస్క్ ఉంటుంది అన్నారు సార్. ఏం లాభం చేసి అయినా సరే ఇప్పుడు 1.5 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలను బాధపడితే ఆపరేషన్ అయ్యి 1.5 సంవత్సరాలు అయింది సార్. 4.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు మేడం. నీ బెల్ట్ పెట్టకుండా మామూలుగా వంగేటట్టు ఇప్పుడు నీకు తలకాయ వంగొస్తలేదు కదా? కొద్దిగా లైట్గా వంగుతుంది సార్, అంతే. పైకి అయితే ఇంకా చూడలేము సార్. పైకి చూడలేవు, కిందికి వంగలేవు. కిందకి వంగలేవు. నీకు పైకి వంగేటట్టు కిందికి వంగేటట్టు పైకి ఈజీగా చూసేటట్టు చేస్తా. పక్కకి తిరగట్లేదు సార్. అలా ఉండి స్టక్ అయిపోయింది, మీకు బిర్రు అయిపోయింది. స్క్రూలు వేసారండి సార్. అరే రే రే. అటు మరలు అది ఆ బెల్ట్ తీసి ఏడా ఆపరేషన్ చూద్దాం. అటు మరలు కొన్ని కుట్లు చూస్తా ఆపరేషన్. అమ్మా, ఇంత పెద్ద ఆపరేషన్ చేసిర్రా? కూర్చో ఇక కూర్చో. నీకు మళ్ళీ మంచిగా అయిన సంగతి చెప్పాలి. మళ్ళీ నెల వరకరా బెల్ట్ పెట్టకుండా మంచిగా వచ్చి చెప్తావు నాకు. మంచిగా ఉన్నా సరే కూర్చో. ఏం పేరు? నేను పరశురామ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మోత్కూర్ మండల్, నల్గొండ జిల్లా. ఏం బాధ? ఐబిఎస్, ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 4 years సార్. దానివల్ల ఏం బాధలు ఉండే నీకు? గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం సమస్య, ఒళ్ళంతా పెయిన్, మొత్తం పిస్టల సమస్య కూడా వచ్చింది సార్. దాని పేగులతో అది కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. హాస్పిటల్ అనేది వరంగల్ పోయినా, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ పోయినా, అన్ని టెస్ట్లలో అన్ని నార్మల్ సార్. అన్ని మెడిసిన్ ఇస్తారు కానీ దానికి మాత్రం ఏ డాక్టర్ తక్కువ చేయలే సార్. యూట్యూబ్లో చూసిన సార్, చూసి మీ వీడియో చూడంగా నాకు అవగాహన వచ్చి ఇక్కడికి వచ్చాను సార్. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? హోమియోపతికి వచ్చిన ఇక్కడ ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చిన తర్వాత నాకు ఒక 1 monthకు రిజల్ట్ వచ్చింది సార్. అంటే ఫుడ్ తినేటి పడుతున్నాయి, అంతకుముందు పడపోయేటి. ఆ ఇంగ్లీష్ మెడిసిన్తో ఏమైందంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్. ఇక్కడికి వచ్చినాక ఒక 1 month వాడినా సార్ నేను. తర్వాత నేను ఏం ఫుడ్ తీసుకున్నా కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం, ఇరిటేట్ లోపల ఏం లేదు, మలబద్ధకం సమస్య పోయింది.
అది కూడా నాకు తెలియకుండా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నాకు తెలియకుండా వస్తుంది సార్ ఇది వాడుతుంటే. నేను అప్పుడు 45 kgs ఉంటుంది, ఇప్పుడు 57కి వచ్చిన సార్. వెరీ గుడ్, మంచి డెవలప్ అయినావు నిజంగా సార్. అది విచిత్రం సార్. మరి హోమియోపతి మందులు చిన్నగా తీపి గులికలే ఉంటాయి కదా, అంత పవర్ఫుల్ పని చేసినాయంటవా? చాలా సార్. చిన్నవే కదా ఏం పని చేస్తే అనుకున్నావు సార్. ఇంత టాబ్లెట్ చేసుకుంటే పడేటోని, ఇవి దానంతలో అవి పని చేస్తుంటే నేను విచిత్రమే సార్. గొట్టగోలి పని చేయలేనప్పుడు హోమియోపతి ఎట్లా పని చేయాలి? ఇప్పుడు నా మీద నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది, పని చేసుకునే శక్తి వచ్చింది. ఏ మెడిసిన్ వేసుకున్నా కానీ లాస్ అవుతుంది వెయిట్. అబ్బా, దొడ్డుగా ఉంటాయి అప్పుడు, సన్నగా ఉంటాయి, ఇప్పుడు దొడ్డుగా అయినావు. నా ఫోటో కూడా ఉంది అందులో, సన్నగా ఉన్నా సార్ ఆ ఫోటో. అబ్బో, సన్నగా బొక్కలే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక సార్ చాలా ర్యాపిడ్ సార్ ఇది. గుడ్. నీ లెక్క ప్రజలందరూ మంచిగా ఇలాంటి క్రానిక్ డిసీజెస్ హోమియోపతిలో మంచి తక్కువైతే తెలుసుకొని రావాలి. ఇప్పుడు మీ భార్య తొలికి వచ్చినావా? ఇక ఈమెకేం ప్రాబ్లం? ఏం లేదు సార్, చిన్నగా కొద్దిగా పెయిన్ వస్తుంది. ఏడొస్తుందమ్మా? ఆయన ఫిగర్ ఎక్కువ నీకు కదా, నీకు తిన్నది పేగపట్టలేదు. అప్పుడు ఆయనకేమో రోగంతో పేగపట్టలేదు, నీకేమో ఆయన ఫిగర్తో పేగపట్టలేదు. అదే మనిషికి ఏమైనా అవుతుందేమో అని భయపడ్డావు. అవును, అన్ని తిరిగినా తక్కువ కాకపోయే వరకు భయం అవుతుంది. ఇంటికే పరిమితమే సార్, వర్క్ కూడా లేదు కంప్లీట్ గా. ఇప్పుడు గుట్టంగూరు వేస్తే నోరు చేదు, ఇంకా పారాసిటమాల్ అలాంటివి వేస్తే మొత్తం నోరు అంతా పెండ మోషన్స్ పోతుండే, స్మెల్ అది వెరైటీ ఉంది సార్. అబ్బా బాబా, బాగా ఇన్ఫెక్షన్ ఉండే, మొత్తం పోయింది. ఎంబీబీఎస్ ఉండే నీకు మంచిగా అయిపోయింది. ఇప్పుడు మీ భార్యను కూడా మంచిగా చేస్తా. మన పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు, ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకోసం వచ్చారు? మా ఫాదర్కి గ్యాంగ్రీన్ వచ్చింది. మీ డాడీకి గ్యాంగ్రీన్ తోని ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? మేము హాస్పిటల్లో కూడా చూయించుకున్నాం. ఏ హాస్పిటల్? బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూయించుకున్నాం. ఓకే, తగ్గలేదు. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా పాసిబుల్ కాదు, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ లో మాకు లాస్ట్ స్టేజ్ అంటే ప్రాణానికి లాస్ట్ స్టేజా, లేకపోతే ప్రాణానికి లాస్ట్ స్టేజ్? లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. బతకడం కష్టం అన్నారు. ఇంకా కాలు మొత్తం ఎట్లయింది? మొత్తం అరికాల్లో మొత్తం డ్యామేజ్ అయింది. అయిన తర్వాత సర్జరీ చేస్తాను, ఆ కాలు అక్కడి వరకు తీసేస్తాను అన్నారు. మొక్కలకి అడిగి తీసేస్తామన్నారు. నేను ఒప్పుకోకుండా ఇక్కడికి తీసుకు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది డెవలప్మెంట్? బాగుంది. 2 years నుంచి వాడుతున్నాం. మొత్తం రికవర్ అయింది కంప్లీట్ గా. కాలు మళ్ళీ కలర్కి వచ్చేసింది, మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు నడుస్తున్నాడు. అప్పుడు నడవకపోతుండే, అంతేనా? అప్పుడు నడవకపోతుండే, ఇప్పుడు మంచిగా ఆయనంతలైనా నడుస్తున్నాడు. స్టిక్ మొన్నటిదాకా స్టాండ్ తో నడిచారు, ఇప్పుడు అదేం లేదు, మామూలుగా నడుస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎంత పెద్ద గ్యాంగ్రీన్ అంటేనే చాలా ప్రమాదము, డేంజర్. అసలు ప్రపంచంలో దానికి ట్రీట్మెంట్ లేదంటారు. గోదావరి తెలుసు. అక్కడ నుంచి వచ్చినాం మేము, ఒక్కసారి వచ్చినాం అంతే. తర్వాత ఇక మా బాబుని పంపిస్తే మెడిసిన్ కాలు పైకి లేబట్టి స్టూల్ మీద పెట్టు. స్టూల్ తీసుకోవాలి, స్టూల్ తీసుకో. డోర్ పెట్టేసి కాలు మంచిగా అయిపోయింది కదా, ఏళ్ళు కూడా రంగు వచ్చినాయి, అంతా నల్లగా ఉండే కదా. అబ్బా, వెరీ గుడ్, మంచిగా అయిపోయినావు నాగరాజు. ఏమన్నారు బయట డాక్టర్లు? కాలు తీసేయాలన్నారు. కాలు తీయకుండా తక్కువ చేసిన గ్యాంగ్రీన్. ఏం రోగం అని చెప్పారు? గ్యాంగ్రీన్. చెప్పమ్మా. గ్యాంగ్రీనే. మరి ఎట్లా చేసినా మీ నాగరాజు సేవ ఏమేమి ఉండే చెప్పు బాధలు ఆయనకు? కుళ్ళిపోయింది కాలు, మొత్తం మెత్తగా దూదిలాగా అయిపోయినాయి. అసలు ఎట్లా క్లీన్ చేయాలనే భయం అయింది, కానీ ఇక జాగ్రత్తగా చేసాం. ఇన్ఫెక్షన్ పుండుతో మంచిగా పోయింది. ఈగలు నెట్టు పెట్టి అవన్నీ చేసి
మంచి మందులు మెడిసిన్ మాకైతే మంచిగా మాకు చెప్పిండు. మా చెల్లె ఉండి మా మరిది వాళ్ళు చెప్పుట్లా ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ఇట్లా వీడియోలు చూస్తే వాళ్ళు చెప్పుట్లా నన్ను ఇక్కడికి వచ్చినాం. మా ఊర్లో కూడా 2-3 చెప్పిన సార్ ఇట్లా ఉన్నాడు మరి మంచిగా చెప్పాలి, మంచిగా వాడాలి. డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఎన్ని రోజులు వాడితే మంచిగా నమస్కారం చెప్పాలి అమ్మా? ఎన్ని రోజులు వాడితే మంచిగా చెప్పు. మన అట్లా చెప్పాలి. అంత టైం వెయిట్ చేసి మన మీద విశ్వాసంతో వాడితే కాలు నిలబడ్డది. చాలా మంది చెప్పారు బీపీ వాడితే మీకు తగ్గుతుందా అట్లా ఇట్లా అని అన్నాను. కానీ మేము ఎవ్వరు మాటలు లేవు. ఒక్క మెడిసిన్ బయట కూడా వాడలే. ఏ మెడిసిన్ వాడినాం ఆయన కూడా వేరే మంది ఎంత మంది చెప్పినా కూడా ఇప్పుడు చూసుకుంటుంటారు. ఇంకా తగ్గుతలేదు మనిషికి పుండు, ఇంకా అది పాదం అంతా ఊడిపోతుంది, ఇట్లా అవుతుందని అని బ్లడ్ కారుతుంది అని అన్నారు. డాక్టర్ గారు చెప్పారు మీకు ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్తో పోతుందమ్మా, మీకు ఏం కాదు. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తే ఇట్లా మొత్తం దారాలు గారైపోయేది ఆ గుండు నుంచి. అయినా కూడా మాకు ఇక మంచిగా కవర్ అయింది. మంచిగా ఆయనకు ఆకలి కావడానికి కూడా మందులు ఇచ్చింది. మంచిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. ఎందుకొచ్చిన మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు. మంచిగా. ఏం పేరు? సింధుప్రియ. ఎప్పటి నుంచి పోతున్నాయి ఎంటికలు? 5-6 ఇయర్స్. 5-6 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ వచ్చినావు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు. లక్షలు ఖర్చు పెట్టినావు. అటు వాళ్ళు వెనక జుట్టు లేవట్టు చూడు. మొత్తం ఇంకొన్నాయి కూడా పోతాయి. ఇక ఇవి ఇంగ్లీష్ మందు డాక్టర్తో కాదు, హోమియోపతిలో మంచిగా అవుతుంది. మళ్ళీ సక్సెస్ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటా. ఓకేనా? పేరమ్మా? మాస్క్ కిందికి దించుకో. సింధుప్రియ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? అలోపేషియా. ఎయిర్ ఫాల్ అయిపోయింది. మొత్తం గుండు అయిపోయిన ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 5-6 ఇయర్స్ నుంచి. అన్నీ వాడినా తక్కువ కాలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక తగ్గింది. మొత్తం తగ్గిపోయింది కదా వంగు. గుడ్. చిక్కగా వచ్చేసినాయి మొత్తం. ఎంత డిప్రెషన్లో ఉంటాయి అప్పుడు. అటు మరలు వెనకకి లేవట వెనకకి లేవట బెట్ట. అట్లా ఇదంతా ఎంత పెద్ద ప్యాచ్ ఉండే. గుడ్. ఎన్ని రోజులలో వాడు తగ్గిపోయింది నీకు? 1.5 year వాడినావు. ఇట్లా నిమ్మలంగా చెప్పినట్టు ఇంటే ఇట్లా మంచిగా అవుతుంది. ఓకేనా? హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఇట్లా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మంచి మందులు, మంచి డాక్టర్ ఉండాలి. ఓకేనా? ఏమవుతుంది మీకు? సార్ మా పాప సార్ ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు. చాలా చెప్పడానికి లేదు సార్, అసలు చెప్పలేను. మీ కాడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా బాగా ట్రీట్మెంట్ అయింది. మంచిగా ఫిట్ వచ్చింది. మొత్తం వచ్చేసింది. ఇంకా వచ్చింది. ఇంకా మొత్తం వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టు ఇన్నో మళ్ళీ టైంకి వచ్చినావు, కరెక్ట్ వాడిరు, ఈ రిజల్ట్ వచ్చింది. హోమియోపతిలో ఇట్లా మంచి డాక్టర్ చెప్పినట్టు ఇంటే సక్సెస్ఫుల్. 1 నెల వాడి ఇంకా కాలేదు, 2 నెలలు వాడి ఇంకా కాలేదు, ఇంకా తగ్గలేదు అని చెప్తే మనం చేయలేము కదా. మెకానిజం కాదు కదా. బయట కూడా చెప్పారు ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ అయితే బాగా తగ్గుతుంది అని చెప్పిండ్రు. ఆ హోప్ మీదనే అంత కంటిన్యూగా వాడినాం. బయట ఫ్రెండ్స్ చెప్తే వచ్చినాం. అవును సార్. మళ్ళీ అంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. ప్రజలకు తెలియాలి హోమియోపతిలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ శాశ్వతంగా పర్మనెంట్ తగ్గుతుందంటే ఈ విధంగా టైం ఇవ్వాలి డాక్టర్కు. చెప్పినట్టు వింటే సక్సెస్. డాక్టర్ల పనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మీకు డిసీజ్ క్యూర్ చేయడానికి. మరి చెప్పినట్టు వింటేనే తగ్గుతుంది. ఓకేనా? రైట్ సార్. చాలా వీడియోలు చూసాం, చాలా రిజల్ట్ ఉంది హోమియోపతిలో. చాలా మందికి తెలియదు కూడా. ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్, దాని గురించి ఒకసారి ముఖ్యంగా ప్రజలకు తెలియదు. ఎందుకంటే గతంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేకుండే. మేము తగ్గించిన సంగతి పేషెంట్లకే తెలుస్తుండే. పేషెంట్లకు తగ్గిందని మేము తగ్గించినామని మాకు తెలుస్తుండే. ఇక ప్రజలకేం తెలియదు కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల మనం సక్సెస్ క్రానిక్ తిరిగి అలసిపోయి ఇక తగ్గదా ఈ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో తీసుకొని పెట్టి ప్రజలకు చూపించడం వల్ల ప్రజలకు చైతన్యం వస్తుంది. అరే ఇంత అద్భుతం ట్రీట్మెంట్ ఉందా. ముఖ్యంగా వెన్నుపూసకు సంబంధించిన కేసులు చాలా వస్తున్నాయి. పెరాలసిస్ కేసులు ఇప్పుడు చూసినా కదా, ప్రతి వారం ఒక పెరాలసిస్ కేసు చూపిస్తూనే ఉన్నాం. కాళ్ళు చెయ్యి నోరు పడిపోతే బ్రెయిన్లో రక్తం క్లాట్ అవుతుంది. హైపర్ టెన్షన్ వల్ల లేకపోతే షుగర్ వల్ల రక్తం గడ్డగట్టిపోతే కాళ్ళు చేతులు పని చేయకుండా అవుతాయి. అలాంటి వాళ్లకు వెన్నుపూసకు సంబంధించిన సర్వైకల్ స్పాండిలైటిస్కి ఆపరేషన్ చేసినా 5-6 లక్షలు అప్పు తెచ్చి ఆపరేషన్ చేసినా మళ్ళీ బాధ అట్లాగే ఉండే, పైసలు వాయ. ప్రజలకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. పైసా పోయినా మనకు రోగం తగ్గిందంటే మనకు ఆనందం ఉంటుంది.
పైసవాయే మనిషికి రోగం అట్లాగే ఉండే, వాళ్ళని నడవలేకుండా తిరగలేకుండా అయిండు. కాబట్టి ప్రజలారా, మొట్టమొదట ప్రజలకు హోమియోపతి మీద అవగాహన రావాలి. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడన్నా మీకు హోమియోపతిలో మార్పు లేదంటే మీరు డాక్టర్ని మార్చుకోండి, కానీ అదే పనికిరాని మందులు తినుకుంటుంటారు. రాంగ్ ప్రిస్క్రిప్షన్ మందు తిని 2 ఏళ్ళు అయినాయి 3 ఏళ్ళు అయినాయి బయట ప్రజలకు చెప్తే హోమియోపతి మెల్లగా పనిచేస్తామని మిగతా వాళ్ళకి ఇదే ప్రచారం అయిపోయింది. కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ వాడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రజా చైతన్యం కోసం ఏపీలో కూడా మన బ్రాంచెస్ విజిటింగ్ చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఏపీ విజిటింగ్ ఎప్పుడు వస్తున్నారని. ముఖ్యంగా పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళంతా ఏపీ ప్రజలంతా నోట్ చేసుకోండి. మన నంబర్లు కూడా మీరు నోట్ చేసుకొని పర్సనల్ నంబర్లు మీరు ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఇప్పుడు లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేము. కాబట్టి ముఖ్యంగా నెలకు 4 గురువారాలు 4 గురువారాలు ఏపీకి రావడం జరుగుతుంది. ఫస్ట్ గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. రెండో గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. కాకినాడ అండ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ భీమవరం వాళ్ళంతా కూడా ఈ రాజమండ్రికే విజిట్ చేస్తారు ఎక్కువ మంది. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాని నెల్లూరు మేస్ అంటారు, హోటల్ చంద్ర దాబా గార్డెన్. విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సాకి వెళ్ళి కూడా మన విశాఖపట్నం బ్రాంచ్కి వస్తారు. కాబట్టి ఈ యొక్క విజయనగరం చుట్టూ ఉన్న ప్రజలు, విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా విశాఖపట్నం మూడో గురువారం, ప్రతి నెల మూడో గురువారం. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు అండ్ హిందూపూరు, బెంగళూరు నుంచి బార్డర్ వాళ్ళంతా కూడా మన తిరుపతి విజిట్ చేయండి. అక్కడనే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ విధంగా ఏపీలో పర్యటిస్తూ తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ, తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్కు 100-150 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ ఈ హైదరాబాదు చిక్కడపల్లి కేంద్రకం. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 111 ఎవరిని ఫోన్ చేసి అడిగే అవసరం లేదు. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 119 కాడికి వస్తే మీకు బోర్డు కనిపిస్తుంది. అదేవిధంగా మెదక్, నర్సాపూర్, సంగారెడ్డిలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. పాత బ్రాంచెస్ నేను ఇక్కడ ఏపీకి పోకముందు ఉండే ఆ బ్రాంచెస్ను మా అన్న కూతురు డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. అక్కడ చుట్టూ సంగారెడ్డి, మెదక్ అండ్ నర్సాపూర్ చుట్టూ ఉన్న వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ సక్సెస్ కేసులు మేము ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. ప్రజలకు దీని మీద ప్రచారం లేక, అవగాహన లేక ప్రజలు నష్టపోతున్నారనే బాధతో ఇవి మీ ముంగట తీసుకురావాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా మీరు తినండి, అనుభవించుర్రి రిజల్ట్. ఆ రిజల్ట్ మనం ప్రజలకు, మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన స్లోగన్ ప్రజలందరికీ చెప్తున్నారు. చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పారు, మా బంధువులు చెప్పారు, ఇక్కడికి వమ్మని చెప్పి అని వచ్చి చెప్తున్నారు. చాలా సంతోషం. ప్రజలే కాదు, డాక్టర్ల లోపల కూడా మార్పు వచ్చింది. వేరే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఇప్పుడు బస్వానందం హోమియోపతి పేరు వినబడుతుంది, మీరు అక్కడికే వండి, హోమియోపతికే వండి అని చెప్తున్నారు. చాలా సంతోషం. హోమియోపతి వైద్యం గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.